ఒక్క ఇన్నింగ్స్ విరాట్ కోహ్లీ చేసినటువంటి ఒక్క ఇన్నింగ్స్ అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టుగా మారింది. ఎందుకంటే 37 సంవత్సరాల విరాట్ కోహ్లీ ఇప్పుడు 2027లో జరిగేటువంటి వరల్డ్ కప్కి ఆల్మోస్ట్ 38.5 39 సంవత్సరాలు నిండబోతున్నాయి. మరి అప్పటి వరకు వరల్డ్ కప్లో టీంలో ఉంటాడా లేదా అనేటువంటి అనేక సందేహాల నేపథ్యంలో చాలా క్లియర్గా మాట్లాడాడు నిన్న కోహ్లీ. చాలా ఫిట్నెస్ని మెయింటైన్ చేస్తున్నాను, ఫిట్గా ఉన్నాను, ఫిజికల్ ఫిట్నెస్తో పాటుగా మెంటల్ ఫిట్నెస్ కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటాను. నిరంతరం 2 గంటల ప్రాక్టీస్ అనేది ఎప్పుడైనా కూడా తమ కొత్త ఆట తీరును అద్భుతంగా ఆడడానికి ఉపయోగపడుతుంది. ఆ రకంగా నేను ఎప్పుడు సాధన చేస్తూనే ఉంటానంటూ కూడా నిత్యం నేను గ్రౌండ్లో జరిగేటువంటి ఆట తీరును విజువలైజేషన్ చేసుకుంటూ ఉంటాను ఎప్పటికంటూ కూడా తను చెప్పినటువంటి మాటలు చూస్తే ఆట పట్ల ఆట పైన తనకున్నటువంటి ఆత్మవిశ్వాసం, ఆటను ఇంకా అద్భుతంగా ఎన్ని సంవత్సరాలైనా ఆడగలను అనేటువంటి ఒక సందేశం అయితే ఇచ్చాడు. ఫిట్నెస్లో విరాట్ కోహ్లీని ప్రశ్నించేటువంటి అవకాశం ఎవరికి రాదు, అంత ఫిట్గా ఉంటాడు. 37 సంవత్సరాల వయసులో కూడా నిన్న చూసాం వికెట్ల మధ్య పరిగెడుతున్నటువంటి చీతాలాగా పరిగెడుతున్నటువంటి పరిస్థితి. ఎప్పటికీ అలానే కనిపిస్తుంటాడు చాలా కాలం వరకు, అంత ఫిట్గా ఉంటాడు కోహ్లీ. కానీ మానసిక స్ట్రెంగ్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వరుస ఫామ్ గత కొన్ని రోజులుగా కొన్ని మ్యాచ్లలో లభించకపోవడంతో కొంత ఆందోళన చెందిన అభిమానులకు ఈ యొక్క మ్యాచ్తో విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసం వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ తోటి రెండవ మ్యాచ్ మూడో మ్యాచ్లో ఇంకా అద్భుతమైన ప్రదర్శన చేస్తే ఇక విరాట్ కోహ్లీని ఈ మధ్యకాలం అంటే ఇంకా కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు అసలు ఎవరు వేలెత్తే పరిస్థితి ఉండదు. ఇంకా 2 మ్యాచ్లు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తాయి.